అండ్ ఎప్పట్లానే మంత్లీ డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తాను కదా, అలా 8th మంత్లో కూడా అట్లానే చెకప్కి వెళ్ళాను. అంటే నేను 7th మంత్లో వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు గ్లూకోజ్ క్లియరెన్స్ టెస్ట్ చేసుకుని రండి అని చెప్పారనమాట. ఆల్రెడీ మీకు మా ప్రీవియస్ వీడియోలో చూసే ఉండుంటారు. నేను గ్లూకోజ్ క్లియరెన్స్ టెస్ట్ అంటే ఏంటి అని చెప్పి క్లియర్గా చెప్పానమాట. ఆ టెస్ట్ ఏంటంటే మదర్కి ఏమైనా డయాబెటీస్ వచ్చిందా లేదా అని చెప్పే టెస్టే అనమాట. అండ్ టెస్ట్ అయితే అయిపోయింది అండ్ నథింగ్ ఈజ్ వరీడ్. నాకు టెస్ట్ అయితే నెగిటివ్ వచ్చింది. అంతేకాకుండా గ్రోత్ స్కాన్ కూడా చేశారు నాకు. ఆ గ్రోత్ స్కాన్లో కూడా అంతా చాలా బాగుంది అని చెప్పారు. గ్రోత్ స్కాన్లో కూడా అంటే మనకి చెప్తారనమాట, ఎలా ఉంది గ్రోత్, బేబీ ఈజ్ ఫైన్, వాళ్ళ పొజిషన్ ఏంటి అవన్నీ చెప్తారు. ఈవెన్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువ ఉందా లేదా ఎక్కువ ఉందా లేదా అవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్తారనమాట. సో ఫైనల్లీ నాకు గ్రోత్ స్కాన్లో కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అండ్ ఈ వీడియో ఏంటంటే 8th మంత్లోని మా అక్క వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి పిలుస్తారు కదా భోజనంకి రమ్మని చెప్పి, అలా పిలిచారనమాట. ఒక సాటర్డే సండే చూసుకుని అయితే వెళ్ళాము. సాటర్డే మార్నింగ్ వెళ్ళి సండే రిటర్న్ అయిపోయామన్నమాట. ఆ 2 డేస్లో నాకు అంటే ఫుల్గా తీయలేకపోయాను, కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను. సో ఆ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. నార్మల్గా అయితే 2 డేస్ వ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ ఐ డీంట్ గాట్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు టేక్. ఏవైతే కొన్ని క్లిప్స్ ఉన్నాయో అవే యాడ్ చేశాను. బేసిక్గా ఎవరింటికి అయితే నేను ఫుడ్కి వెళ్ళలేదు, కానీ వీళ్ళు చాలా ఫోర్స్ చేశారు, ఎప్పుడు రారు ఏమీ చేయరు అని చెప్పేసేసి. సో ఎందుకు ఇంకా అన్నిసార్లు అడిగిపించుకోవాలి, అండ్ తను కూడా ఫీల్ అవుతుంది కదా, అంటే శ్రీమంతం కూడా మిస్ అయింది కదా అని చెప్పేసేసి అయితే వెళ్ళాను అనమాట.